కొన్ని ఇళ్లకు నీళ్లు కూడా లేవు, ట్యాపులు లేవు. నేను చాలా స్పష్టంగా ఉన్నాను, ఎవ్రీ ఇంటికి ట్యాప్ ఇవ్వాలి. అదే మరి అష్యూర్డ్ వాటర్ రావాలి. ఏదో బోర్ నుంచి నీళ్లు ఇస్తే అది నీళ్లు ఇచ్చినట్టు కాదు. ఇంటికి దూరంగా ఎక్కడో ఒక ట్యాప్ పెట్టి 50 మందికో 30 మందికో ట్యాప్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ప్రతి ఇంటికి ట్యాప్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిరంతరం నీళ్లు వచ్చే వ్యవస్థ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు, సెక్రటరీకి ఇచ్చాను. 90 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అమృత్ కింద 100% ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అందరికి ట్యాప్ వాటర్ ఇస్తాం, అష్యూర్డ్ వాటర్ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కాకుండా కలెక్టర్ కూడా చెప్తున్నా, ప్రతి ఒక్క వ్యక్తికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో అయితే 3 సెంట్లు సైట్ ఇస్తున్నాం. అవి కూడా ఇవ్వడం. ఎవరికైనా ఇండ్లు లేకపోతే ఈ యొక్క మైదుకూరులో 100% ఇండ్లు కట్టించే కార్యక్రమం కూడా తీసుకుని ఇల్లు లేదనకుండా అందరికి ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. ఇంకో పక్క ఇంటింటికి పవర్ ఇస్తాం. పవర్ కనెక్షన్ అయిన తర్వాత కొత్తగా సూర్య గారు వచ్చింది. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీ ఇంటి మీద 2 కిలోవాట్లు గాని 3 కిలోవాట్లు గాని సోలార్ పెట్టుకోండి. దానివల్ల కరెంటు ఛార్జీలు కట్టే భారం ఉండదు. దీనికి 2 కిలోవాట్లు అయితే 200 యూనిట్లు వస్తుంది, 60,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం. 3 కిలోవాట్లు అయితే 78,000 రూపాయలు ఇస్తాం, 300 యూనిట్స్ కరెంటు ఉత్పత్తి అవుతుంది. మీ ఇంటి మీద మీరు కరెంటు ఉత్పత్తి చేసుకుంటే మీ మోటార్ బైక్ ని మీరే ఛార్జ్ చేసుకోవచ్చు, మీ ఆటోని మీరే ఛార్జ్ చేసుకోవచ్చు, మీ కారు కూడా ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. కరెంటు ఛార్జ్ కట్టే పరిస్థితి లేదు. రెండోది పెట్రోల్ డీజిల్ అవసరం లేదు. పెట్రోల్ బంకుకు పోయే పని లేదు. ఇంటి దగ్గర నుంచి ఆఫీసు పోవచ్చు, ఎక్కడికి పోవాలన్నా పని చూసుకుని మళ్ళా ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది చేసుకోవడం మీ చేతల్లో ఉంది. గుర్రాన్ని నీటి దగ్గర తీసుకుపోతాను గాని బలవంతంగా తాగించలేను. తాగే బాధ్యత మీదేనని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. నేను అవకాశాలు కల్పిస్తా, అవి సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది.